వెల్కమ్ టు పూరా లోకల్. బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జయశంకర్, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. బంగ్లాదేశ్లో గత కొంతకాలంగా ఆందోళన కారణంగా ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి భారత్కు వచ్చింది. ఈ సంఘటన తర్వాత ఆ దేశంలో అల్లర్లు తగ్గడంతో కర్ఫ్యూ ఎత్తివేశారు. బంగ్లాదేశ్లో సైన్యం స్వాధీనం చేసుకోవడంతో భారత్ అలర్ట్ చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ పరిస్థితులపై విదేశాంగ మంత్రి జయశంకర్ వివరించారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనంపై వైఖరి అంచనా వేసేందుకు అఖిలపక్షం భేటీ అయింది. బంగ్లాదేశ్ సంక్షోభం విషయంలో కేంద్రానికి విపక్షం మద్దతు తెలిపింది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే అంశంపై చర్చించారు. ఈ మేరకు బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని కేంద్రం వివరించింది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సరిహద్దులకు అదనపు బలగాలను బీఎస్ఎఫ్ను తరలించింది. దీంతోపాటు భారత్ సరిహద్దులో రాకపోకలను భద్రతా సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే బంగ్లాదేశ్లో సైనిక పాలనతో భారత్ అలర్ట్ అయింది. ఆర్మీ యూనిట్లను కేంద్రం ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ విద్యార్థి సంఘం నేతలతో ఆ దేశ ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థి సంఘాల సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. ఈ భేటీలో దేశంలో నెలకొన్న అశాంతి, అల్లర్ల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై చర్చించారు. ఢిల్లీలో బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేసింది. దీంతోపాటు భారత్, బంగ్లాదేశ్ మధ్య తిరిగే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మైత్రి బంధన్, మిధాని రైళ్లను నిలిపివేసింది. అలాగే బంగ్లాదేశ్కు వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలను సైతం రద్దు చేసింది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తుంది. స్టూడెంట్స్ యూనియన్లు 24 గంటలు డెడ్లైన్ విధించాయి. మధ్యంతర ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా నోబెల్ బహుమతి విజేత మహమ్మద్ యూనస్ వివరించనున్నారు. యూనస్ వైపు విద్యార్థి ఉద్యమ నేతలు మొగ్గు చూపుతున్నారు. అయితే షేక్ హసీనా 16 గంటలు భారత్లోనే ఉండడం విశేషం. బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ అల్లర్ల వెనుక పాక్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.